ఫోటోషాప్లో మనం రకరకాల ఫైల్స్ని ఓపెన్ చేసి వాటిని ఎడిట్ చేయడం అనేది జరుగుతుంది. మరి వాటిల్లో మెయిన్గా జేపీఈజీ, టీఐఎఫ్ఎఫ్, పిఎస్డి అండ్ జిఏఎఫ్ ఇలాంటి ఫార్మాట్స్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ మనం జేపెగ్ ఫైల్ ఫార్మాట్ చూసినట్లయితే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఫుజీ హై రెజల్యూషన్ అని ఉంది. ఈ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇది జేపీజీ ఫైల్ అన్నమాట. చూడండి, ఒక ఫైల్ని మీరు ఓపెన్ చేసినప్పుడు అది ఏ రకమైన ఫైల్లో ఇక్కడ మీకు దాని ఎక్స్టెన్షన్ బట్టి తెలిసిపోతుంది. జేపీజీ అని ఉంది, ప్లస్ దాని సైజ్ ఎంత ఉంది ఇదంతా కూడా క్లియర్గా మీకు తెలుస్తుంది. మరి ఈ జేపీజీ ఫైల్ ఫార్మాట్ అనేది యూనివర్సల్గా యాక్సెప్ట్ చేయబడింది అనమాట. అంటే రకరకాల అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు వెబ్సైట్లో యూజ్ చేసుకోవచ్చు, అండ్ వర్డ్ డాక్యుమెంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల అప్లికేషన్స్లో డిఫరెంట్ కంపెనీస్ తయారు చేసిన అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇంకొక అడ్వాంటేజీ దీనివల్ల చూసినట్లయితే అదేంటంటే ఇది చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ప్లస్ దీన్ని కంప్రెస్ కూడా చేయొచ్చు అన్నమాట. మరి అందువల్లనే దీన్ని లాజీ ఫైల్ ఫార్మాట్ అని కూడా అంటాం. సో దీని సైజ్ తక్కువగా ఉంటుంది, మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. మరి మీరు కాల్చుంటే ఎట్లా కంప్రెస్ చేయాలి అనే దానికి సేవ్ యాజ్ చేయండి. ఇక్కడ ఫుజీ హైరెజ్ని సేవ్ అనండి. ఆల్రెడీ ఉంది అని మెసేజ్ వచ్చింది, ఓకే రీప్లేస్ ఇట్ అనండి. ఇప్పుడు చూడండి, మీకు ఈ ఇమేజ్ క్వాలిటీని ఏ విధంగా కంప్రెస్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. మ్యాక్సిమం 12 క్వాలిటీ ఉంది. అప్పుడు సైజు దీని 1.3 MB ఉంది. మరి దీన్ని ఇట్లా క్లిక్ చేసి తగ్గించామనుకోండి, సైజు కూడా తగ్గిపోతుంది. చూడండి, అంటే ఇమేజ్ని ఎప్పుడైతే మీరు క్వాలిటీ తగ్గించారో ఆటోమేటిక్గా దాని యొక్క సైజు కూడా తగ్గిపోతుంది. ఆ విధంగా దీన్ని కంప్రెస్ చేయొచ్చు అనమాట, ఈ యొక్క జేపీజీ ఇమేజ్ని. మీరు ఆ క్వాలిటీని కూడా ఇక్కడ లైట్గా ఈ ప్రివ్యూ ద్వారా గమనించవచ్చు. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను, సేవ్ చేయటం లేదు. మరి ఇదే విధంగా నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఫార్మాట్ ఏదంటే టిఫ్. ఇక్కడ టిఫ్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఈ టిఫ్ ఇమేజెస్ హై రెజల్యూషన్ కలిగి ఉంటాయి, క్లారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ యొక్క టిఫ్ ఫైల్ ఫార్మాట్లో మీరు డైనమిక్ ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేయొచ్చు. అంటే రకరకాల లేయర్స్ని యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ లాగా మీరు తయారు చేయొచ్చు అనమాట. ఈ లేయర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ సెషన్స్లో మీకు వస్తుంది. మరి ఇది లాస్లెస్ ఫైల్ ఫార్మాట్. ఇక్కడ క్లారిటీ బాగుంటుంది. మరి మీరు ఫైల్లోకి వెళ్ళి ఇందాకట్లాగే సేవ్ యాజ్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్స్ వస్తున్నాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ జిప్ చేయమని ఆప్షన్ ఇచ్చామనుకోండి, మరి ఇది ఒక వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. అంటే ఓల్డర్ టిఫ్ రీడర్స్లో చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు చూపిస్తుంది. కాబట్టి నో, క్యాన్సిల్. మరి నెక్స్ట్ ఫోటోషాప్లో డిఫాల్ట్ ఫైల్ ఫార్మాట్ వచ్చి పిఎస్డి ఫైల్ ఫార్మాట్ అన్నమాట. ఫోటోషాప్లో డిజైన్ చేసే ఫైల్స్కి పిఎస్డి. మరి ఇది కూడా
టిఫ్ లాగా ఉంటుంది, టిఫ్ లాంటి క్వాలిటీనే కలిగి ఉంటుంది. అట్లానే ఇందులో కూడా మీరు లేయర్స్ని మెయింటైన్ చేయవచ్చు, అంటే డైనమిక్ కంటెంట్ని ఈ యొక్క ఇమేజెస్లో ప్లేస్ చేయొచ్చు అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ని సేవ్ యాజ్ అని మీరు ఫార్మాట్ ఇక్కడ మీరు PSD అని తీసుకోవచ్చు. అంటే మీరు ఏ ఫైల్నైనా సరే సేవ్ చేసేటప్పుడు ఏ ఫార్మాట్ కావాలి అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. PSD ఫైల్గా ఇది సేవ్ అయిపోతుంది. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఫార్మాట్ GIF ఫైల్ ఫార్మాట్. ఈ GIF ఫైల్ ఫార్మాట్ అనేది లో రెజల్యూషన్ పిక్చర్స్ని కలిగి ఉంటుంది. అంటే మామూలుగా ఇట్లాంటి పిక్చర్స్లో చూడండి, TIF పిక్చర్స్లో చాలా క్లారిటీ వచ్చేదానికి మిలియన్స్ ఆఫ్ కలర్స్ మిక్సింగ్ తోటి ఇక్కడ యొక్క పిక్చర్ రావడం జరుగుతుంది. అదే మీకు GIF ఫైల్ చూసినట్లయితే అప్ టు 250 కలర్స్ మిక్సింగ్ మాత్రమే, అంటే ఇక్కడ కలర్ ప్యాలెట్లో 256 కలర్స్ మాత్రమే మ్యాక్సిమం ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఫోటోషాప్లో ఇమేజెస్ని ఎలా వ్యూ నావిగేట్ చేయాలో చూస్తాం.